ఏకచక్రధరం దేవంతం సూర్యం ప్రణమామ్యహం. మన రథచక్రం ఒకటే కదూ, చాలా కాలం నుంచి ఇదే రథచక్రం తిరుగుతోంది. దీనికి ఏమైనా మరమ్మత్తు చేయిద్దామంటే బండి ఆపకూడదు. అందుకని చక్రం తీసి చక్రం వేసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అందాక విష్ణువు సుదర్శన చక్రం అడుగుదాం అనుకుంటున్నావా? మన చక్రానికి ఏ సమస్యలు రావు, పద. మన రథానికి ఎదురు లేదంటట. లోపల కూర్చున్నవాడి అనుగ్రహాన్ని ఒకసారి స్మరిస్తాట. ఆయన ఆ మాట అన్నాక రథానికి ఎదురేమిటని పగ్గాలోసారి పట్టి లాగి విడిచిపెడతాట, బయలుదేరుతుంది రథం. అందుకని సూర్య రథం బయలుదేరింది అంటే గుర్తేమిటో తెలుసా? ఇంతమంది లేచి నిలబడి నమస్కారం చేస్తుంటారు. ఎలా? పరమ సంతోషంతో. అనూరుడు ఆ రథాన్ని బయలుదేరదీస్తుంటే సూర్య భగవానుడు కర్మఫల ప్రదాతయ్యి లోకమంతటి చేత కూడా ధర్మానుష్ఠానం చేయిస్తూ మహానుభావుడు బయలుదేరుతాడు. అందుకే అటువంటి సూర్యుడు బయలుదేరుతుండగా ఆ రథం వంక తిరిగి ఒక్కసారి నమస్కారం చేసి, దానికి పూజ ఏమిటండి? ఇంకా శంకరాచార్యుల వారు సౌందర్యలహరి పూర్తి చేస్తూ ఓ మాట అంటారు, ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి అంటారు. ఏదో సూర్యుడికి నీరాజనం ఇస్తానని పళ్ళెంలో కర్పూరం వేసి వెలిగించిస్తే ఇది ఆయనకి హారతి ఇవ్వడానికి సరిపోతుందా? సరిపోదు. అలా ఆయనకి పూజ అంటే ఒకటే. మీరు స్నానం చేసి రెండు చేతులు కట్టుకుని ఆయన వంక తిరిగి ఆయన నమస్కార ప్రీతి. ఆయన ఉదయించడం మొదలవగానే రెండు చేతులు ముకిలించి నమస్కారం చేసి పరమ సంతోషంతో భావన చేస్తున్నారు అనుకోండి, ఎంత ఆనందపడిపోతూ ఉంటుందో ప్రపంచం. ఆ మందేహులు ఎలా పడిపోతున్నారో, రథం బయలుదేరడం, అనూరుడు ఆ వైభవం, అన్ని దిక్కుల వాళ్ళు నిలబడడం, మండలాకారంగా రథం తిరగడం, ఇదంతా ఒక్కసారి భావన చేస్తే చాలట. మనసులో ఒకసారి సూర్య రథం కదిలితే చాలు, ఈ రథానికి ఇబ్బంది కాదు. పరమ ధార్మికంగా ఈ రథం వెళ్ళిపోతుంది. అందుకే సూర్య రథం అంత గొప్పది, సూర్యరథ స్మరణం అంత గొప్పది. అందుకే మీరు చూశారో లేదో, కొన్ని చోట్ల దేవాలయాలు రథాకారంతో ఉంటాయి. ఇప్పటికీ ఆ ద్రవిడ దేశంలో కుంభకోణంలో రథాకారంలో ఉంది క్షేత్రం. అలాగే మనకి వెంకటాచలంలో గోవిందరాజస్వామి దేవాలయంలో కృష్ణ పరమాత్మ చాలా విచిత్రమైన రీతిలో కూర్చుని ఉంటాడు. అక్కడ ఆయన కూర్చుని ఓ కాలు ఇలా మడిచిపెట్టి ఉంటాడు. పూర్వం అక్కడ ఒక బోర్డు ఉండేది, పార్థాయుతచార యైవ యౌదర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమహతౌ కరదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని శ్లోకం ఉండేది. చక్కగా వెళ్ళిన వాళ్ళందరూ చదువుతూ ఉండేవారు. ఆ కూర్చున్న ఆయన ఎక్కడున్నాడో అక్కడ ఇప్పటికీ కూడా రథాకారం ఉందని, అది భూమిలోకి దిగబడిపోయి మూర్తొక్కటే మిగిలిందని చెప్తారు పెద్దలు. అది కూడా రథాకారమైన దేవాలయం అని. అలాగే కోణార్క్ సూర్య రథం ఎలా ఉంటుందో రథాకారంగానే దేవాలయం ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.